నీ తండ్రియు నీ పక్షమున అతని పక్షమున ఉన్నవారును మహా చెప్పండి మహా. ఇది హూషై అనే వ్యక్తి చెప్తున్నాడు. అయ్యా అబ్షలోం, అహీతోపెలు చెప్పిన ఆలోచన సరైంది కాదు. దావీదు మహారాజు నీ చేతిలో ఓడిపోయాడని, ఒంటరివాడని, అడవిలో ఉన్నాడని బలహీనునిగా నువ్వు ఎంచొద్దు. అతడు బలహీనుడు కాడు. అతనితో కూడా ఉన్నవారు బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని. చూసారా, చూడ్డానికి కొందరు బలహీనులుగానే కనపడతారు, కానీ వాళ్ళు రేగిన మనసుతో ఉన్నవారు. ఎందుకనగా వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు. దేనిని? కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు. మీ నాన్న ఫిలిస్తీయుడైన గోలియాతును బాల్యములోనే చంపేశాడు. అతన్ని తక్కువ అంచనేయొద్దు. మీ నాన్నగారు చాలా శక్తిమంతుడు. నీ చేతిలో ఓడిపోయినట్టుగా అనిపిస్తుందేమో నీకు, కానీ అతడు బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని కుటుంబమా, సంగమా, దేవుని సన్నిధిలో నీ జ్ఞాపకం చేస్తున్నా, నీకు బలము ఉన్నా బలహీనుడుగా సిద్ధపరచుకుంటావు చూడు, దానిని సాత్వికము అని అంటారు. కొట్టగలిగిన శక్తి ఉన్నా నీ కోపాన్ని అణుచివేసుకొని నువ్వు పిడుగుద్దులు గుద్దించుకుంటావు చూడు, దాన్ని సాత్వికము అని అంటారు. నువ్వు కూడా మాట్లాడగలవు, కానీ కంట్రోల్ చేసుకొని మాట పడుతున్నావు కదా, దానినే సాత్వికము అని అంటారు. సాత్వికమును అనే దానిని మనము ప్రతి దినము నేర్చుకోవాలి. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మనం ఇక తోడేలలాగా ఉండొద్దు. స్తోత్రం చెప్పండి. క్రూర మృగాలుగా ఉండొద్దు. బైబిల్ చెప్తుంది దావీదు రేగిన మనసుతో ఉన్నాడు. కత్తి పట్టితే దావీదు లాంటి యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎందుకు మౌనమై ఉన్నాడు అంటే, దావీదుకు ఒకటి తెలుసు. ఏంటి? దేవుని చిత్తం లేకుండా నా తలలో వెంట్రుక కూడా రాలదు అని దావీదు తెలుసు. ఈరోజు దావీదు కుమారుడు అబీషలోము దావీదుకి మీదకి వచ్చాడు అంటే ఇది దేవుని చిత్తమే. నీకు నష్టం కలిగింది, నీ మీద నిందలేశారు, నీకు అవమానం కలిగింది, ఇది దేవుని చిత్తమే. నీ క్రియల్లో లేక నీ జీవితంలో దేవుని చిత్తము కలిగి ఉండటం మంచిది. ఆమేన్. దేవుని చిత్తం ఏంటి? ఎప్పుడు మేలే కాదు, అప్పుడప్పుడు కీడు కూడా కలుగుతూ ఉంటుంది. దేవుని చిత్తంలో ఏమైంది? నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కష్టం ఉంటుంది. అయినా దాన్ని ఎలాగా రిసీవ్ చేసుకునే దాన్ని సాత్వికం అంటారు. తప్పించుకునే దాన్ని సాత్వికం అన్నారు. శ్రమలు తొలగిపోవాలి, నిందలు తొలగిపోవాలి, దీనిని సాత్వికం అన్నారు. వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోవడం, దేవా ఇది నీ చిత్తం, ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం, దీనిని సాత్వికం అంటారు. ఆమేన్. ఇంకొక మాట, సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయం ఓసారి మనం చూద్దాం. 16వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాము. రాజైన దావీదు 16వ అధ్యాయం సమూయేలు 2వ పుస్తకం 16. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబుడగు గేరా కుమారుడైన సిమియను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట 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 నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువుచు. గమనించండి, దావీదు కుమారుడైన అబీషలోము, మీరందరూ కూడా వాక్యం జాగ్రత్త వినాలి. దావీదు కుమారుడైన అబీషలోము రాజ్యాన్ని చేత తీసుకొని దావీదుని ఇంట్లో నుంచి, రాజ్యంలో నుంచి గెంటేశాడు.
ఈ విషయం తెలుసుకున్న సౌలు కుటుంబీకుడు కూడా సిమి అనే ఒకడు వచ్చి దావీదు మీద ఇలాగ దుమ్మెత్తిపోస్తున్నాడు, శపిస్తున్నాడు. దుర్మార్గుడా, హంతకుడా, ఇలాగున అనేక మాటలు దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు, రాళ్ళు రువ్వుతున్నాడు. దావీదు పక్కన ఏళ్ళున్నారట, బలాఢ్యులున్నారు. అక్కడ హూషై అంటాడు, అయ్యా రాజా ఒక చూపు చూద్దునా అన్నాడు. మనమైతే ఏమందాం, ఇంకా చెప్తున్నావేంట్రా ఏసేవాడిని అనాలా. కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా, చూస్తున్నావేంట్రా తన్ని రాక, 4 తన్నులు తన్ని రాకుండా వచ్చి ఏడుస్తున్నావే అనేసి మనల్ని అంటుంటాం. దావీదు ఏమనాలి ఎప్పుడు హూషై అన్న మాటకి? ఏమనాలి? యేసేవాని మనల్ని చెప్పించేంత వీరుడాడు. ఏమన్నాడు చూడండి, షరియా కుమారుడైన అభిషేక్, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడైన రాజునకు నిన్ను చెప్పించనేలా, నీ చిత్తమైతే వానిని తల నరికేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హూషై ఏమన్నాడు, ఆయన మేనలుడు అవుతాడు దావీదుకు. షరియా కుమారుడు ఏమవుతాడు? మేనలుడు అవుతాడు. దావీదుకు 3 మేనళ్ళు ఉన్నారు. షరియా చెప్తుంది మేనలులకు, సావండి, సావనైనా చావండి, మీ మామ మీద ఈగ మాత్రం ఆలకూడదని చెప్పిందని. స్తోత్రం. అలా పెంచింది. ఆయన దేవుని సేవకుడు, పరిచారకుడు, ప్రవక్త దావీదు మీద శత్రువు ఈటి ఎత్తడానికి వీల్లేదు. మీరు చచ్చినా పర్లేదు, దావీదు చావటానికి వీల్లేదు. అలాగ మీ మామను కాపాడాలి. హల్లెలూయా. ఎంత వీరులు ఉన్నారంటే, దావీదును ఒక మాట అంటే ఊరుకునే వాళ్ళు కాదు వాళ్ళు. మీకు తెలుసో తెలియదు, అబీషలోమును యోవాబు దగ్గరుండి చంపించాడు. మామ మీదకి వస్తావరా నువ్వు అని దగ్గరుండి చంపించాడు. తీసుకో. ప్రేమైన దేవుని సంగమా, హూషై అంటున్నాడు, ఈడెంత చచ్చిన కుక్క వీడు, నిన్ననెంత వీరుడా, నిన్ను అనగలిగిన శక్తి వీడికి ఉందా? అప్పుడు దావీదు అన్నమాట చూడండి, అందుకు రాజు, షరియా కుమారులారా శపింపనీయండి, దావీదు శపింపుమని యెహోవా వానికి సెలవీయగా. స్తోత్రం చెప్పండి. వాడు శపిస్తున్నాడు అంటే దేవుడు సెలవిచ్చాడు కాబట్టే శపిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చాడు కాబట్టే వాడు దూషిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చాడు, శపించమని దేవుడు చెప్పాడు కాబట్టి వాడు శపిస్తున్నాడు. వాని తప్పేం లేదు. రిసీవ్ చేసుకున్నా. శపించని వాడిని శపించని, తిట్రా, నువ్వు దూషించు. దుమ్మెత్తి పోసాడు, రాళ్లతో కొడుతున్నాడు, శపితమైన మాటలు మాట్లాడుతున్నాడు, దూషణ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సాత్వికం అంటే ఏంటి? దేవుడు ఏమి ఇచ్చినా కూడా దాన్ని రిసీవ్ చేసుకోవటమే సాత్వికం. ఎంతమంది దీన్ని రిసీవ్ చేసుకుంటారు? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట అంటే వాళ్ళు అనకముందే 10 మాటలు అనేస్తాం. ఇది దేవుడు సెలవిచ్చాలే అనుకునిలే, తిట్టుకొనిలే, దోచుకొనిలే, తీసుకొనిలే అంటావా? అప్పుడే మన సాత్వికత బయటపడుతుంది. ఎన్ని మాటలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు రిసీవ్ చేసుకోవటమే సాత్వికం. ఓహో, దేవుని సెలవు ఇలాగుందా? ఈరోజు దేవుడు నన్ను తిట్టమని సెలవిచ్చాడా? కానీలే, దేవుడు ఇలాగున కూడా నాకు ఆశీర్వాదాలే ఉంచాడు. దావీదు అంటున్నాడు, శపింపుమని యెహోవా వానికి సెలవేగా, నీవు ఇలాగున ఆక్షేపణ చెయ్యగలిగిన వాడెవడని చెప్పి, అంటే దేవుడిచ్చిన దానికి, దేవుడు శపించమని వానికి సెలవైంది, వాడు శపిస్తున్నాడు. ఇది దేవుడే చెప్పాడు కనుక దీనిని మనం ఆక్షేపించకూడదు, అడ్డుపడకూడదు.
ఆమేన్. దీనికి మనం అడ్డు చెప్పకూడదు. అడ్డు చెప్తే అర్థం ఏంటి? మనకు సాత్వికం లేదు అని అర్థం. దావీదులో బలం లేదా? కొట్టడానికి బలం లేదా? తిట్టడానికి శక్తి లేదా? అన్ని ఉన్నా ఓర్చుకున్నాడు, కంట్రోల్లో ఉన్నాడు. అదే అంటున్నాడు ఆయన, క్రీస్తు యేసునకు కలిగిన, ఫిలిప్పీ 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు అది? సాత్వికమనే మనస్సు, కంట్రోల్లో ఉంచుకునే మనస్సు. కోపమైన కంట్రోల్లో ఉంచుకోగలరు. నా దేవుడు, మన దేవుడు ఎంతటి బలాఢ్యుడో మనకు తెలియంది కాదు. బైబిల్ చెప్తుంది, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అదుగదుగో బలవంతుడైన కలుగునుగాక అంటే కలిగింది. అంతటి బలము కలిగిన దేవుడు, అంతటి శక్తి కలిగిన దేవుడు. మార్కు సువార్త 4:10 ఒక చరిత్ర మనకు కనపడుతుంది. శిష్యులందరితో కలిసి యేసుప్రభు ప్రయాణం కట్టాడు సముద్రం మీద. ఉన్న పలంగా సముద్రం మీదకి తుఫాను రేగింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మరలా చెప్పండి. మన జీవితాల్లో కూడా ఉన్న ఫలంగా కష్టాలు మొదలవుతాయి. ఒక స్త్రీకి ప్రసవేదన వచ్చినట్టుగా, ఒక స్త్రీకి కష్టం వచ్చినట్టుగా మన జీవితంలో కూడా శోధనలు ఒక్కసారిగా మనకు ఊపిరాడదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతాం. శిష్యులకు అదే గతి పట్టింది. ప్రయాణం సజువుగా సాగుతుంది. ఉన్న పలంగా సముద్రం మీద తుఫాను రేగింది. అందరూ కూడా కేకలేస్తున్నారు. యేసు ప్రభు లేపారు, నిద్రపోతుంటే లేపారు. అయ్యా మా మీద జాలిపడు, చింతపడు అని. సరే, మొత్తం మీద యేసు లేచి ఏమన్నాడు తెలుసా? గాలిని గద్దించెను. ఆమేన్ చెప్పండి. సముద్రాన్ని నిమ్మలపరిచెను. గాలిని గద్దించిన దేవుడు. ఆయన ఎంతటి బలాఢ్యుడు, ఆయనకు అంత బలం ఉంది. కానీ యేసు ప్రభులు వారిని చూసారా? అంత బలమున్న బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లు మౌనమాయన. స్తోత్రం. అదే సాత్వికత. చేయగలిగిన శక్తి ఉన్నా, కొట్టగలిగిన ధైర్యం ఉన్నా, మాట్లాడగలిగిన జ్ఞానం ఉన్నా, దేవుడు అనుగ్రహించిన కష్టాన్ని రిసీవ్ చేసుకున్నాడు చూడండి, దాన్ని సాత్వికం అంటారు, దాన్ని సాత్వికత అంటారు. మీరు నమ్మండి, ఎన్నోసార్లు మా సేవ జీవితంలో అనిపిస్తుంటుంది, మేము కూడా విశ్వాసులుగా ఏనో చాట కూర్చొని మాకు ఇచ్చిన తలాంతులు బట్టి పాట పాడుకోనో, లేకపోతే కీబోర్డ్ ప్లే చేసుకుంటానో, పరిచయం చేసుకుంటానో ఉండిపోతే సరిపోతుంది కదా. ఒక్కరు కూడా, మీరు నమ్మాలి, ఇద్దరు సహకరిస్తే 10 మంది వ్యతిరేకులు ఉంటారు సంఘంలో. ఇద్దరు సహకరించే వాళ్ళు ఉంటే 10 మంది వ్యతిరేకులు ఉంటారు. ఇద్దరు సరైనగా అర్థం చేసుకుంటే 10 మంది అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అయినా ఓపికతో దేవుని పని కదా చేయాలి, బాధపడకూడదు కదా, కోపడకూడదు కదా, వాళ్ళ మీద మరి ఇలాగ చెప్పకూడదు కదా అనేసి ఆలోచన ఉంటుంది. కానీ అన్నీ అణుచుకొని ప్రార్థన చేసుకొని మర్యాదగా వాక్యం చెప్పి వెళ్ళిపోవాలంతే. మీకు మనసు బాగాలేదనుకోండి, మీ విషయానికి వస్తే మీకు మనసు బాగాలేదనుకోండి, ప్రార్థన కొడతారు. మీకు మనసు బాగాలేదనుకోండి, సంఘం మారుస్తారు. మీకు మనసు బాగాలేదనుకోండి, ఇంకొక పాస్టర్తో ప్రార్థన పెట్టించుకుంటారు. అవునా? మాకు మనసు బాగాలేకపోయినా సచ్చినట్టుగా వాక్యం చెప్పుకోవాల్సిందే. మేము సంఘం మారడానికి లేదు, అలాగని తప్పించుకోవటానికి కూడా లేదు. తిరుగుబాటుదారులు ఉన్నా, మా మీద వ్యతిరేకులు ఉన్నా, నిందలైనా అవమానాలైనా
దాన్ని ఓర్చుకొని సేవ చేయాలి. మీకు తెలియదు నా మీద ఎన్ని నిందలు వచ్చాయో. మీకు చాలా తెలియదు నా విషయంలో ఎన్నిసార్లు నేను దేవుడి మందిరం నుండి సాక్ష్యం ఇస్తున్నా. నా మీద పడ్డ నిందలు నా భార్య కూడా తెలియదు ఇంతవరకు. మా తల్లిదండ్రులు కూడా తెలియదు. తెలిస్తే వాళ్ళు ఏం సేవలేనా ఆయన మన ఇంట్లోనే మన ప్రార్థన పెట్టుకుందాం అంటారు. మన పిల్లల్ని ఎవరైనా అన్నారనుకోండి ఊరుకుంటామా? తల్లిదండ్రులుగా అన్నీ ఓర్చుకొని సహించి మేము అందుకే ప్రారంభంలోనే మా పరిచయ ప్రారంభంలోనే చాలా కఠినమైన సేవ చేసాం. మేము కఠినమైన పరిచర్య, కడుపు కాల్చుకొని కోపాన్ని చంపుకొని అన్నం లేకుండా నీళ్ళు కూడా లేకుండా మీరు నమ్మాలి, నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసాలుండి ప్రార్థన చేశాను. మాకు కూడా కొట్టాలనిపిస్తుంది, నానా మాటలు అనాలనిపిస్తుంది, కోపం వస్తుంది. అన్నీ అణుచుకొని మర్యాదగా బైబిల్ పట్టుకున్నాం కదా. మనకు కోపం వస్తుంది, రాదండి? కోపపడుడి కానీ, చెప్పండి, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపడండి, తప్పేం లేదు. సందర్భాన్ని బట్టి కోపడాలి. అది ఎంత కోపడాలో అంతే కోపడాలి. నీ కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదట. అంతే, ఇంకా సాయంత్రంలోగా సమాధానం పడిపోవాలి అంతే. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి చదువుతున్నా. దావీదు పెద్ద రోషగాడు, మనకు తెలియంది కాదు. దావీదు మాట్లాడలేదు ఏంటంటే సున్నతి లేని ఈడు అన్నాడు, సున్నతి లేని ఫిలిష్తుడు ఎంత అన్నాడు. ఆ రోజుల్లోనే చిన్న వయసులోనే అంత రోషం కలిగి మాట్లాడినాడు. షిమి అనేవాడు శపిస్తుంటే దేవుడు సెలవిచ్చారు దావానికి, తిట్టుకొని కోపడాకు. ఎంత తగ్గింపు అండి, ఎంత తగ్గింపు. దీనిని ఏమంటాం బైబిల్లో? సాత్వికము. కంట్రోల్ చేసుకోవాలి. మనం ప్రతి ఎమోషన్లు కూడా కంట్రోల్ చేసుకోవాలి. మన మీదకి వచ్చే ప్రతిదీ కూడా, మనం పొందుకునే ప్రతిదీ కూడా కంట్రోల్లోనే ఉండాలి. నువ్వు తినే తిండిలో కూడా కంట్రోల్లో ఉండాలి. స్తోత్రం చెప్పు. నిద్రలో కూడా కంట్రోల్లో ఉండాలి. భక్తుడైనటువంటి మోసే గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మోసే మొదటి 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులో పెరిగాడు. రాజకుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు. వాళ్ళ తల్లిగారు, నాయన నాకు ఒక దేశం కావాలంటే ఆ దేశాన్ని జయించి తల్లికి బహుమతిగా ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? మోసే గారు ఎంతటి యుద్ధశూరుడు అంటే తల్లిగారి కోసము దేశాన్ని జయించి కానుకగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే మొదటి 40 సంవత్సరాలు క్లియర్ అయిపోయింది. దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, నేను యుద్ధాన్ని పక్కన పెట్టి మర్యాదగా గొర్రెలుగా అయిపోన్నాడు. యుద్ధం పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టేసాయి, నీ మూటెములు అన్నీ సర్దేయి అన్నాడు. నీ కోపము, ఆవేశము, నీ శూరత్వము, వీరత్వము అన్నీ పక్కన పెట్టేసి మర్యాదగా ఎలా వెళ్ళాలా? గొర్రెలంబడి కాసుకుంటా హూయి అనుకుంటా పోవాలి. ఇప్పుడు నేనేంటి, నా స్థాయి ఏంది, నా స్థితి ఏంటి అని చెప్పట్లేదు అక్కడ. మోసేకు దేవుడు చెప్పాడు 40 సంవత్సరాలు గొర్రెలు గాయమన్నాడు. వెంటనే కర్ర తీసుకొని గొర్రెలు గాయడానికి సిద్ధమయ్యాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. అంతటి శూరుడు, అంతటి వీరుడు, అంతటి జ్ఞానం కలిగిన వాడు ఒకసారిగా ఎంత సాత్వికుడుగా మారిపోయాడు అంటే, సొంత అక్క అన్న నానా మాటలు తిట్టేశారు. మోసేను అనకూడని మాటలు అనేశారు. నాదేం లేదక్క, నాదేం లేదన్నయ్య, దేవుడు చెప్పాడు ఇలాగ చేయండి. నువ్వే అంత భక్తుడువా? మేము భక్తులం కదా? మేము ప్రార్థన చేయలేదా? మాకు తెలియదా అని ఇదేందో నీ స్థాయి ఏందో అని నానా మాటలు అనేశారు. మీరు గమనిస్తే ఈ విషయంలో దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఎవరి విషయంలో? మోసెస్ విషయంలో.
దేవుడే కల్పించాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. మీరు ముగ్గురు నా దగ్గరికి రండి అన్నాడు. ప్రియులారా, మనం ఆలోచించాలి. మోసేకున్న సహనాన్ని, ఓర్పును, ఆ సాత్వికతను దేవుడు వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ఇల్లంతటిలో మోసే నమ్మకస్తుడు, అతడు భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మాటలన్నా కూడా 20 లక్షల కాల్బలంలో మోసే నడిపించే నాయకుడిగా రెడీ అయిన తర్వాత 20 లక్షల మందిలో మోసే మీద సనిగే వాళ్ళు ఎంతమందో, గొనిగిన వాళ్ళు ఎంతమందో, రాళ్ళు రువ్విన వాళ్ళు ఎంతమందో, బండ బూతులు తిట్టారు మోసేని. అందుకే యెహోషువ ధైర్యం చేయలేకపోయాడు వారికి నాయకత్వం వహించడానికి. కోరాహు, దాతాను, అభిరాములు వ్యతిరేకులైనప్పుడు నువ్వే నా పరిశుద్ధుడవి, కొన్ని మాటలు నాకు తెలిసి రాసి ఉండలేదేమో అక్కడ. మేము పరిశుద్ధులము కాదా? ఇక్కడ అందరూ కూడా పరిశుద్ధులే. దేవుడు మాతో కూడా మాట్లాడతాడు, మేము కూడా ప్రార్థన చేయగలం. వ్యతిరేకులు అయితే సరే చూసుకున్నాం పోరా అనలేదు ఆయన. మోసే ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. చదువుతారా మాట? సంఖ్యాకాండం 16వ అధ్యాయము 3వ వచనం. మోసే అహరోనుల విరుద్ధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యను ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్ములు మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోసే ఆ మాటలు విన్నప్పుడు సాగిలపడెను. స్తోత్రం చెప్పండి. మోసే ఎలాంటి వాడు తెలుసు కదండి. ఎలాంటి వాడు మోసే? కోపిష్టి, చాలా కోపిష్టి. ఒక్క మాట పక్కనోడు వాళ్ళ ఫిలిస్తీయుడు వాళ్ళ ఇజ్రాయెల్ని ఎవడో కొడుతున్నాడని వాడిని కొట్టి బూడ్చిపెట్టాడు. అంత కోపిష్టి. ఎవరైనా తన మనసుకు గాయం చేస్తే ఒప్పుకునేవాడు కాదు మోసెస్. అంత కఠినమైన వ్యక్తి. కొట్టి బూడ్చిపెట్టాడంటే మోసే కోపాన్ని మనం ఆలోచించాలి. ఇన్ని మాటలన్నా ఏమన్నాడు? సాష్టాంగపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీకుందా సాత్వికం? నీ దగ్గర ఉందా? ఎవరైనా మనల్ని అన్నప్పుడు మోకాళ్ళని, ప్రభు వారిని క్షమించు ప్రభా, వారికి మనసు, నూతన మనసు దయచే ప్రభా, ప్రార్థించే మనసు ఉందా? మనం దుమ్మెత్తిపోయాం, నువ్వు నాశనంగాను, నీ నోరు పడిపోయా, ఇంకా నీ పీనుగా మీరు మాట్లాడుతుంటే నేను తల్లి బద్దలు కావాలి చెవులు. అట్టనే మనం మాట్లాడే మాటలు భయంకరమైనవి. నీకు రాకున్నందే సావు. నీ నోట్లో మన్నుగొట్ట. ఒక్క మాట మోసెస్, ఒక్క మాట కూడా సాగిలపడి ప్రార్థన చేశాడు. అలాంటి సాత్వికం ఎలా వస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యం చదువుతుండగా సాత్వికం మనకు వస్తుంది. ఈ గ్రంథంలో ఓ క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఒక బోధకుడు ఎలా ఉండాలి, సంఘంలో పెద్ద ఎలా ఉండాలి, సంఘానికి నడిచే బిడ్డలు ఎలా ఉండాలి, విశ్వాసాన్ని ఎలా పెంపొందించాలి, పరిశుద్ధంగా జీవించడం ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రాయబడినాయి. కాకపోతే మనం బైబిల్ చదవం కదా. ఎందుకంటే బైబిల్ ప్రొఫెసర్స్ మనం. కళ్ళు మూసుకొని పౌలు గారు ధర్మశాస్త్ర ప్రవీణుడైనట్టుగా అన్నీ చెప్పగలం మనం. ఆది కాండం నుండి అన్నీ చెప్పగలం, ఒక్కటి కూడా తప్పుకోకుండా. ఎందుకు ఇచ్చాడండి బైబిల్ మీ చేతికి? ఆదివారం తెచ్చుకొని అప్పుడప్పుడు వాక్యం అందిస్తాను మానికే, జీవితాలను చక్కబెట్టుకోవడానికి, సరిచేయటానికి. ఈ బైబిల్ చదివిన వాళ్ళు గొప్ప సైంటిస్టులు అయ్యారండి.
గొప్ప విద్యావేత్తలు అయ్యారు. బల్బును కనుగొన్న ఆయన దీని గురించి చదివే, పడవలు కనుగొన్న ఆయన దీని గురించి చదివే, విమానాలు కనుగొన్నది దీని గురించి చదివే. బైబిల్లో మహా జ్ఞానం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనిషి బ్రతకడానికి కావలసిన మార్గాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. కానీ చదువు మనం పండితుల్లాగా కుటుంబం చక్కబెట్టుకోలేక, పిల్లలను చక్కబెట్టుకోలేక, భర్తను సరి చేసుకోలేక, భార్యను చక్కబెట్టుకోలేక ఏడుస్తుంటారు కొంతమంది. వాడు నా మాట ఇల్ల, ఈడు నా మాట ఇల్ల. నువ్వు బైబిల్ చదివితే నీ పిల్లలు ఎలా కంట్రోల్ పెట్టాలో, ఎలా నీ భార్యను కంట్రోల్ పెట్టుకోవాలో, ఏ మాటల ద్వారా ఆమెను సరిచేయాలో, భర్తని ఎలాగను మందిరానికి రాబట్టుకోవాలో ప్రతిదీ రాయబడింది. మనకు అన్నీ ఎప్పుడైతే ఆధీనంలో ఉంటాయి, అందుకే బైబిల్లో చెప్పబడతాయి. 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం, అంటే సాత్వికము గలవాడు. పరాక్రమశాలి అంటే ఎవరు? మన భాషలో మాట్లాడితే హీరో. హీరోనే కదండి. ఇంకా అంటాడు, పట్టణం పట్టుకున్న వానికంటే మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. హీరో, మీరు సినిమాలు చూసారు ఎప్పుడన్నా? చూసే ఉంటారులేండి, ఇప్పుడన్నా టీవీలో చూస్తుంటారులేండి. హీరో కొడితే ఒక్క కొట్టుకు 5 మంది ఎగిరిపోవాలి, 5 మందో 6 మందో, అప్పుడు వాడు హీరో. ఒక దెబ్బకి 5-6 మంది ఎగిరిపోయినా అనుకో, బా మా హీరో, అప్పుడు ఈ జిల్లు పడతాయి. విలన్ గారి చేతిలో 4 తన్నులు తంతున్నాను అనుకో, వీడేం హీరోరా నాయన, ఉండి సచ్చోడు ఉన్నట్టున్నాడు వీడు అని అనుకుంటాం. రియల్ ఏంటో చెప్పనా? లోకస్తుల విషయంలో అయితే 10 మంది కొట్టిన వాడు హీరో అవుతాడు. అందుకే బైబిల్ చెప్తుంది, పరాక్రమము కలిగిన వాడి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. ఒక హీరో 10 మందిని కొట్టగలడు. దీర్ఘశాంతం కలిగిన వాడు 100 మందిని స్వాధీనపరుచుకుంటాడు, కంట్రోల్లో పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 2 ప్రధాన కారకులు. ఒకడు గాంధీ, ఇంకొకరు చెప్పండి గాడ్సే. ఈయనేమంటాడు? శాంతి 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 అంటే, ఎప్పుడు శాంతి శాంతి అనుకుంటూ పోతే మనోళ్ళు పిట్టలు ఎగిరినట్టు ఎగిరిపోతారయ్యా. మనం కూడా తిరగబడదాం, తిరుగుబాటు చేద్దాం అంటే వద్దు నాయనా, ఉప్పు సత్యాగ్రహం చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం నాయన, నిరాహార దీక్ష చేద్దాం నాన్న. ఈ ముసలోడు పోతే మనం భారతదేశాన్ని సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు. పటేళ్ళని కాల్చి పారేసినాడు. ఎవరు కాల్చింది? కొంతమంది దీర్ఘశాంతులు ఉంటారు. ఊరుకోనరా, నువ్వు ఊరుకో నాన్న, గొప్పడాకని ఎరుకుతాను. ముందు నిన్ను నిబికాల, నిన్ను కొడితే మన సాలుకురావు నువ్వు. ఊరుకొనే వాని మీదకి వస్తారు. చూసినాను మీరు, రారా వద్దురా అంటే ముందు నిన్ను వెరకాలని గుద్దుతూ ఉంటారు. ముందు నీకు తెలివి లేదు. దీర్ఘశాంతుడు ఎవరంట? శ్రేష్ఠుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ చుట్టుకున్నారు యేసు ప్రభును. అందుకే బైబిల్లో రాయబడుతుంది 22వ కీర్తనలో, వృషభములు చుట్టుకున్నట్టు యేసు ప్రభును అందరూ చుట్టుకున్నారట. అందరూ చుట్టుకున్నారట. అంటే ఎద్దులు చుట్టుకున్నట్టుగా చుట్టుకున్నారు, మనుషులాగా లేరు వాళ్ళు. 22వ కీర్తన చూడండి. అనేకంలో అంటే ఎలా కనపడుతున్నాయి ఈ వృషభాలు? బాగా పొడిచి యేసు ప్రభుల వారిని పొడిచి క్రీస్తుని గురించి రాయబడిన మాటలేవి.
22 కీర్తన అంత సెలవుని గురించి రాయబడిన కీర్తన. సైన్య మహాసైన్యం చుట్టుకుంది. ఒక్కొక్కరు కొడుతుంటే మాంస బుద్ధలు బయటకు ఊడొస్తున్నాయి. శరీరములో కొంచెమైనను ఏమి లేదు, చెప్పండి, ఏం లేదు, స్వస్థత లేదు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, నేను వింటా ప్రార్థన, భక్తులు చేసే ప్రార్థనలో, అయ్యా 5 గాయాలతో రేలాడుతివే. 5 గాయాలు అయ్యా యేసుప్రభుకు. యేసుప్రభుకి అయింది 5 గాయాల. స్వస్థతే లేదు, శర్మమే లేదు ఆయన మీద. మాంసపు ముద్ద. ఎలా ఓర్చుకున్నాడు? కంట్రోల్లో ఉంచుకున్నాడు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకున్నాడు. బాధను కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఏడుపును కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఏడుస్తుంటే ఏమన్నాడు? ఎంత మంచి తల్లులు తల్లి మీరు, నా కోసం ఏడుస్తున్నారు అన్నాడా? ఏమన్నాడు? నా కోసం ఏడవద్దు. అది సాత్వికత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు పట్టణాన్ని జయించిన వానికంటే తన మనస్సును కంట్రోల్లో ఉంచుకున్నవాడు సాత్వికుడు అవుతాడు. సాత్వికుల గురించి మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. చదువుతారా? 5వ అధ్యాయం. సాత్వికుల గురించి దేవుడు అద్భుతమైన మాట చెప్పాడు. సాత్వికులు ధన్యులు. సాత్వికులు ధన్యులు. సాత్వికులు అంటే దుఃఖపడు గారు చెప్తారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. గాంధీజీ గారి ఫోటోలో లేని నోటు ఉందా భూమి మీద? అంటే మన ఇండియాలో గాంధీ బొమ్మ లేకపోతే చల్లదు నోటు. ఎందుకు సాత్వికుడు అయ్యాడు? అక్కడ దీర్ఘశాంతం వహించాడు కనుక. ఓర్చుకున్నాడు. ఓర్పు. సతీష్ అన్న ఒక కథ చెప్పాడు, చెప్పాలా? చెప్పి ప్రార్థన చేస్తా. ఒక నక్క అంట ఆకలి కొనిందంట. ఆకలి కొని ఎలకలకు చెప్పిందట, మీరు బయట ఉంటే, నక్కకు బాగా తెలివి, భూజంతువులలో అడవి జంతువుల్లో అన్నిటికంటే తెలివైన జంతువు ఏంటి అంటే, చెప్పండి ఏంటి? దానికి ఇంకొక పేరుంది, అది సంగతి. అందితే మంచిదంటది, అందకపోతే పుల్లన అంటది. అది తెలివైందనమాట. ఎందుకే అవి అలాగే ఉన్నాయంటే, ఈ పుల్లగా ఉన్నాయి అందుకే తీసుకోలేదంట. తెలివి. అది తెలివిగా చెప్పిందట. ఏమని? మీరు బయట ఉంటే ఆ జంతువు ఈ జంతువు వచ్చి మిమ్మల్ని తింటాయి, మీకు ఒక త్వర ఉంది, ఆ త్వరలోకి వెళ్ళిపోతే మీరు బాగా బతుకుతారు, మీరు మీ పిల్లలని అని చెప్తే, నక్క మాటలు బాగా నున్నవిగా ఉంటాయంట. ఏది చెప్పినా కూడా అతికినట్టు ఉంటాయంట. సరే అని చెప్పేసి ఎలకలన్నీ ఆ త్వరలోకి వెళ్ళిపోయినాయంట. వెళ్ళిపోగానే వెంటనే అది కూడా లోపలికి వెళ్ళిపోయిందంట. బాగా తిని పొట్ట లావైపోయిందంట. లావైపోయి బయటికి రాలేకున్నదంట. ఇక ఇరక్కపోయిందంట లోపల. నన్ను కాపాడండు, నన్ను రక్షించండు అని నడుస్తుంది. అప్పుడు బయట కొంచెం పెద్ద నక్క, అంటే ఓల్డ్, కొంచెం అనుభవం ఉన్న నక్క వెళ్తూ ఉంటే నక్కని అడిగిందంట, తాత నేను బయటకు రాలేకపోతున్నా, ఇరుక్కోపోయినా, ఎలాగైనా సరే నన్ను కాపాడంటే ఈ నక్క చెప్పిందంట, ఏమి లేదు, సాయంత్రం వరకు ఓపిక పట్టుకొని ఉండు, సాయంత్రం వరకు నిమ్మలంగా ఉండి, ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, నేను సాగు బ్రతుకులో ఉంటే సాయంత్రం వరకు ఉండావంటే ఏంటి ముసలోడా, నేను సాగు బ్రతుకులో ఉన్నా, సాయంత్రం వరకు ఉండు అంటావేంటి అని చెప్పేసి ఆ నక్కను పంపించేసింది. మొత్తానికి రాలేక, పీక్కోలేక, బయటపడలేక సాయంత్రం వరకు అరవకుండా పడుకుందట. సాయంత్రానికి కిందలా ఉండపోట ఇటు అయిపోయిందట.
బయటకు వచ్చేసింది. కారణం ఏంటి? కొంచెం ఓపిక పడితే నీకు అడ్డుగా ఉన్నది ఏదైనా అలాగపోతుంది. కొంచెం సహనం కలిగి ఉంటే, కొంచెం దీర్ఘశాంతం కలిగి ఉంటే నువ్వు శ్రేష్ఠుడుగా భూమి మీద నిలబడతావు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. నీ నోరు అదుపులో ఉండాలి, నీ చూపు అదుపులో ఉండాలి, నీ ఆలోచన అదుపులో ఉండాలి, నీ నడతలు ఆలోచన అదుపులో ఉండాలి, నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా అదుపులో ఉండాలి. కంట్రోల్లో లేకపోతే భూమి మీద ఎవరు కూడా నిన్ను బాగు చేయలేరు. అర్థమైందా? వేమన తన ఆలోచనకు కంట్రోల్ లేకుండా చేసుకున్నాడు. తర్వాత తల్లి లాంటి వదిన గారు బుద్ధి చెప్తే జ్ఞానోదయమై అందరికీ వేదాలు వల్లించాడు. అర్థమైందా? జీవితం అంతా కూడా కంట్రోల్లో చేసుకున్నాడు. సంసోను కంట్రోల్ తప్పి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మనము మన అవయవాలు, మన యొక్క క్రియలన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకున్నప్పుడే క్రీస్తు యేసును కలిగిన మనసును కలిగి ఉంటాం. ఆమేన్. స్తోత్రం కలుగునగాక. అప్పుడు బైబిల్ చెబుతుంది, భూమి మీద మనము గొప్పవాళ్ళం. భూమి మీద మనల్ని గొప్పవాళ్ళం. నీ సాత్వికమే నన్ను ఏం చేసిందండి? మన మూలపాఠం, గొప్ప చేసెను. అసాత్వికతమైన మనసు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది. తొందరపడి మాట్లాడే వాళ్ళ దగ్గర ఎవరు సలహాలు తీసుకోరు. తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. నిమ్మలంగా, నిదానంగా ఆలోచించి అనుభవం కలిగిన వారి దగ్గర ప్రతి వారు కూడా ఆలోచన చేస్తారు. ఈరోజు భూమి మీద సాత్వికులలో ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఎవ్వరూ లేరు. యేసు ప్రభుల వారు అన్నారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల సిలువ ఎత్తుకొని తన్ను తాను తగ్గించుకొని నన్ను వెంబడించాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల సిలువనెత్తుకొని తమ్ము తాము తగ్గించుకొని నన్ను వెంబడించాలి. సిలువనెత్తుకోవడం అంటే ఏంటి? సిలువ ఎందుకు ఎత్తుకోవాలి? సిలువనగా శ్రమలు, సిలువనగా నిందలు, సిలువనగా అవమానాలు, సిలువనగా కష్టాలు, దారిద్ర్యం. ఓసారి దేవుడు రిసీవ్ చేస్తాడు. మనకి యాక్సెప్ట్ చేయాలి. నేను వద్దు ప్రభు వీటిని భరించలేనంటే కుదరదు. సాత్వికులం కాలే మనం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయనను వెంబడింపగోరే ప్రతి ఒక్కడు కూడా సిలువను ఎత్తుకున్నప్పుడే వెంబడించడానికి అర్హుడు. అంటే శ్రమలను అనుమతించటానికి ఒప్పుకున్నప్పుడే. అడ్డు చెప్పకూడదు. దావీదు చెప్పలేదు అడ్డు, తిట్టుకొనిలే. దేవుడు సెలవిచ్చాడు వాడిని తిట్టమని. దేవుడు చెప్పిన తర్వాత మనం ఆటంకపరచలేం కదా. స్తోత్రం. ఇలాంటి వాడు ఉన్నాడు కాబట్టి దావీదు చరిత్ర ఈ రోజుకు చిరస్మరణీయంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. కనుక దేవుని సన్నిధిలో అందరూ క్రీస్తు యేసును కలిగిన ఈ మంచి మనసుతో గొప్ప వాళ్ళ మగుదుమ్మగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.